హలో 2024 29 ఫిబ్రవరి 2024 మార్నింగ్ సెక్షన్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ చెప్తే ఈ సెక్షన్స్ అయిపోతాయి. తర్వాత ఆఫ్టర్నూన్ సెక్షన్ కూడా చెప్పేస్తే అయిపోతుంది. నెక్స్ట్ 1/3/2024తో టెట్ పేపర్ కంప్లీట్గా అయిపోతాయి. ప్రీవియస్ పేపర్ 2024 చూడండి. ఇది చూడండి ఒకసారి. 10 మంది బాలికల ఎత్తులను సెంటీమీటర్లో కొలిచారు మరియు ఫలితాలు కింది విధంగా ఉన్నాయి. అంటే 10 మంది బాలికలు ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. వాళ్ళ సెంటీమీటర్స్ కొలిచారు. వాళ్ళ రియల్ ఎంత ఉన్నాయంటే కింద ఇచ్చినారు. 135, 150, 139, 128, 151, 132, 146, 149, 143, 141. సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉన్న అమ్మాయిల సంఖ్య ఎంత? ఫస్ట్ ఏం కనుకోవాలా? సగటు కనుకోవాలి మనం. ఫస్ట్ ఇచ్చినది సగటు అంటే ఏంది? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, అది కనుక్కుంటాం. కానీ దానికి కొంచెం లింక్ వచ్చాడు. సగటు కనుక్కుంటే సగటు కంటే ఎక్కువ ఎత్తు కలిగిన అమ్మాయిల సంఖ్య అంటున్నాడు. ఎక్కువ ఎత్తు కలిగిన అమ్మాయిల సంఖ్య అంటున్నాడు. జస్ట్ సగటు కనుక్కుంటే సరిపోదు. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య చేస్తావు, ఆన్సర్ వస్తే అది కాదు. సగటు ఎత్తు కంటే ఎక్కువ ఎత్తు కలిగిన అమ్మాయిల సంఖ్య అంటున్నాడు. ఎలా చేస్తామంటే ఫస్ట్ సగటు అంటే మనం చేస్తాం చూడండి. సగటు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అంటే ఈ మొత్తం యాడ్ చేస్తాం. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య అంటే 1 2 3 4 5 6 7 8 9 10 రాసుల సంఖ్య. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. చూడమ్మా, ఇక్కడ అన్ని 100 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. 10 into 100 అంటే 10,000. ఈ టోటల్ కూడితే మనకు ఎంత వస్తుందంటే 1414 వస్తాయి. యాడ్ చేస్తే 1414 రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య అంటే 10 వచ్చింది. ఇప్పుడు మనం 10తో మొత్తాన్ని భాగించాలి. భాగించేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, కింద 0 ఉందంటే కింద ఎన్ని సున్నాలు ఉంటే పైన అన్ని స్థానాల పక్కన పాయింట్ పెడితే సరిపోతుంది. ఇక్కడ ఏముంటుంది చూడండి, 1414 ఉందా. ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 సున్నా. కాబట్టి ఒక పాయింట్ తర్వాత పెట్టండి, అయిపోయింది, అంతే. ఒకవేళ 2 సున్నాలు ఉన్నాయి అనుకో, 2 పాయింట్స్ తర్వాత 3 జీరోస్ ఉన్నాయి అనుకో, 3 పాయింట్స్. కింద ఎన్ని సున్నాలు ఉంటే అన్ని పాయింట్లు పెడతాయి. ఇంకా భాగించిన అవసరం. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత? 141 141.4. ఇది సగటు వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు? సగటు ఎత్తు కంటే అంటే దీనికంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉన్న అమ్మాయిల సంఖ్య. అంటే మనకు సగటు ఎంత వచ్చింది? 141.4 వచ్చింది. దీనికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటారు? చూడమ్మా, ఫస్ట్ చూడు ఇక్కడ 135 అంటే 145 కన్నా తక్కువ, వీళ్ళు కాదు. 150 141 కన్నా ఎక్కువ, కాబట్టి 1. చూడండి మా, అంటే దీనికన్నా ఎక్కువ వచ్చిన వాల్యూ వాళ్ళు ఎక్కువ హైట్ అనుకుంటున్నారు. అంటే ఎక్కువ ఎత్తు కలిగిన వాళ్ళు అంటే దీనికన్నా మనకి ఎక్కువ రావాలి. అంటే 150 ఎక్కువ వచ్చారు. 139 అంటే దీనికన్నా తక్కువ, మనకు కొన్ని రాదు. 120 రాదు. 151 అంటే 140 కన్నా ఎక్కువ, 1 2. 132 తక్కువ. 146 141 కన్నా ఎక్కువ అంటే 146 ఎక్కువ. నెక్స్ట్ 149 ఎక్కువ. 143 ఎక్కువనే. 141 141.4 ఉంది, కాబట్టి ఇది తక్కువ. అంటే 141.4 అంటే 141.4 కన్నా వచ్చిన వాల్యూ అంతా ఎక్కువ హైట్ కలిగిన వాళ్ళు ఎంతమంది? అమ్మాయిల సంఖ్య అంటారు. ఎన్ని చూడండి, 1 2 3 4 5. ఎంత? 5. అంటే
సగటు కన్నా ఎక్కువ కలిగిన అమ్మాయిల హైట్ ఎంత అంటే 5 మంది. 5 మంది అంటే ఆప్షన్ ఎంతమ్మా? 2. చూడమ్మా, ఫస్ట్ 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 చూడండి, ఫస్ట్ మనకు రాసుల మొత్తంపై రాష్ట్ర సంఖ్య అన్నారు, తర్వాత మధ్యగతి ఉన్నాడు, నెక్స్ట్ బాలుకున్నాడు. ఇక్కడ ఉన్నారు సగటు అడిగి సగటు కన్నా ఎక్కువ అంటున్నారు. అంటే సగటు సపోజ్ సగటు 10 వచ్చింది అనుకోండి, 10 కన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు సగటు 10 వచ్చింది అనుకో, 11, 12, 13 అంటే సగటు కంటే ఎక్కువ కాబట్టి మళ్ళీ హైట్ చూద్దాం. ఇక్కడ 141 పాయింట్ వచ్చింది కాబట్టి 140 కన్నా ఎక్కువ వాళ్ళు, 140 కన్నా ఎక్కువ వాళ్ళు 5 మంది. వాళ్ళ సంఖ్య అంటున్నారు 5. సింపుల్ చూడండి, కొంచెం ఆలోచించాలి. నెక్స్ట్ ఒక దీర్ఘచతురస్రం పొడవు 6 సెంటీమీటర్లు, ఒక దీర్ఘచతురస్రము 6 సెంటీమీటర్లు మరి వెడల్పు 4 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత అన్నాడు. అసలు దీర్ఘచతురస్రం అంటే ఏంటి? 2 పొడవులు 2 వెడల్పు ఉంటాయి, దీన్ని దీర్ఘచతురస్రం. ఇది లెంత్ బ్రెడ్త్. ఎప్పటికైనా దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఏంటంటే 2l + 2b. ఎందుకు? 2 వెడల్పులు 2 పొడవులు ఉంటాయి. ఇక్కడ 2 కామన్ తీసాను అనుకో, 2 × l + b. ఇది మనకి ఏమంటున్నాడు? పొడవు 6 సెంటీమీటర్లు, వెడల్పు 4 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఏంటంటే 2 × l + b. 2 l అంటే ఎంతమ్మా? 6 ప్లస్ b అంటే ఎంతమ్మా? 4. చూడండి, 2 × 6 + 4 10, 10 × 2 20 సెంటీమీటర్స్. 20 సెంటీమీటర్స్ అంటే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? 20 సెంటీమీటర్. 20 సెంటీమీటర్స్ ఏదమ్మా? ఆప్షన్ అమ్మా. చూడండి, సింపుల్ చూడండి, కొంచెం థింక్ చేయాలి అంతే, అయిపోతుంది. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఉదయం 6 గంటలకు గడియారంలోని నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్య కోణం ఎంత అంటారు? ఉదయం 6 గంటలకు గడియారంలోని నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్య కోణం ఎంత అంటారు? ఫస్ట్ చూడు, మనం గడియారం వేస్తాం కదా, ఫస్ట్ 12, నెక్స్ట్ 3, నెక్స్ట్ 6, నెక్స్ట్ 9. ఇది గడియారం. ఏమంటున్నాడు? ఉదయం 6 గంటలకు గడియారంలో నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అనుకో, ఇది ఒకటి ఉంది, ఇట్లా ఒక కోణం, ఇది గంటల ముళ్ళు అనుకో. నిమిషాల ముళ్ళు ఏమంటాయి? ఇట్లుంటాయి. ఇట్లుంటే అప్పుడు దాని కోణం ఎంత అంటున్నాడు? దాని కోణం అంటే ఈ కోణం ఎంత అంటున్నాడు? మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందే కోణాల గురించి చెప్పా కొంచెం. ఇట్లా ఒక కోణము, ఇట్లా ఒక కోణం ఉంటే వీటి మధ్య ఎంతో కొంత స్పేస్ ఉంటే కొంచెం కోణం ఏర్పడుతుంది. 90 డిగ్రీలు కన్నా తక్కువ ఉంటే అల్పకోణం అని, ఇలా ఉంటే 90 డిగ్రీలు అని, ఇలా ఉంటే సరళ కోణము 180 డిగ్రీలు అని చెప్తాను. ఇవి 90 డిగ్రీస్, 90 డిగ్రీస్ కన్నా తక్కువ, 90 డిగ్రీస్, 180 డిగ్రీస్ అని చెప్తాను. ఈ 180 డిగ్రీస్ ఏమంటాము? సరళ కోణం అంటాం. దీన్ని ఏమంటాము? లంబ కోణం అంటాం. లంబ కోణం తక్కువ ఉంటే అల్ప కోణం అంటాం. ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది, సేమ్ ఇలా ఉంది. నేను దీన్నే ఈ లైన్ ఏం చేస్తానంటే ఇలా చేంజ్ చేసాను అనుకో, ఇలా వచ్చేస్తుంది, ఇలా వస్తుంది. ఇప్పుడు గడియారం సేమ్ అలాగే ఉంది. అంటే 6కు 12 కరెక్ట్ ఎట్లా ఉంది? సరళ కోణం. సరళ కోణం అంటే ఎంతమ్మా? 180 డిగ్రీలు. 180 డిగ్రీలు అంటే ఇప్పుడు ఉదయం 6 గంటలకు గడియారంలోని నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్య కోణం ఎంత? మధ్య కోణం ఎంత? 180 డిగ్రీలు. 180 డిగ్రీలు. అట్లా కాకుండా ఇట్లా చేంజ్ చేసినా అనుకో, దాని ఒక కోణం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ టైం ఇచ్చినప్పుడు మనం జస్ట్ అట్లా డయాగ్రామ్ వేసుకుంటే అయిపోయి 180 డిగ్రీలు. ఎందుకంటే స్ట్రైట్గా ఉంటే 180. ఇలాగున్న సరళ కోణమే, ఇలాగున్న ఒకటే కదా, కాబట్టి 180 డిగ్రీలు. నెక్స్ట్ చూడండి, 2 కోణాలు పూర్వ కోణాలు అయితే ఆ కోణాల మొత్తం ఎంత? గుర్తుపెట్టుకోండి, 2 కోణాలు పూరక కోణాలు అయితే ఆ కోణాల మొత్తం ఎంత అంటాడు? అసలు పూర్వ కోణాలు అంటే ఏంది? సంపూర్వ కోణాలు అంటే ఏంది? చూడమ్మా, ఇక చూడమ్మా, పూర్వ కోణాలు అంటే
θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే, అంటే θ1 ప్లస్ θ2 అయితే దీన్ని ఏమంటే పూరక కోణాలు అంటారు. పూరక కోణాలు. అలాగే θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయితే, θ1 ప్లస్ θ2 అయితే θ1 θ2 180 డిగ్రీసే సంపూరక కోణాలు అంటారు. సంపూరక కోణాలు గుర్తుపెట్టుకోండి మా. θ1 θ2 ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీ వస్తే పూరక కోణాలు, θ1 θ2 ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీ వస్తే సంపూరక కోణం. ఇక్కడ ఏమంటున్నాడు, రెండు కోణాలు అంటే ఇదొక కోణం ఇదొక కోణం, రెండు కోణాలు మొత్తం ఎంత 90 డిగ్రీలు అయితే దాని ఏమంటాం పూరక కోణాలు అంటాం. అంటే మనకి ఇక్కడ 180 డిగ్రీలు 360 డిగ్రీలు 60 డిగ్రీలు 90 డిగ్రీలు. 60 డిగ్రీలు అంటే అల్ప కోణం, 180 డిగ్రీలు అంటే సరళ కోణం, 360 అంటే సంపూరక కోణం. మనకి అంటాడు పూరక కోణం అంటాడు. పూరక కోణం అంటే గుర్తుపెట్టుకో, అదే పూరక కోణాలు అంటే రెండు టీటాలు వాల్యూ ఎంత ఉంటారా 90 డిగ్రీలు ఉంటారు, దాన్ని పూరక కోణం అంటాం. సంపూరక కోణం అంటే 180 డిగ్రీలు ఉంటాం. మనకు పూరక కోణం అన్నాడు కాబట్టి θ1 ప్లస్ θ2 ఈక్వల్ 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ అయితే దాని ఏమంటారు పూరక కోణాలు. గుర్తుపెట్టుకో 90 డిగ్రీస్. నెక్స్ట్ చూడమ్మా, ఇది చూడు, పొడవు వెడల్పు ఎత్తు. గుర్తుపెట్టుకో, పొడవు వెడల్పు ఎత్తులు వరుసగా 2 × p, 4q 8r కలిగిన దీర్ఘ ఘనాకార పెట్టె యొక్క ఘన పరిమాణం. ఎప్పటికైనా సరే ఘన పరిమాణానికి ఫార్ములా ఏంటంటే L × B × H. ఎప్పటికైనా సరే దీర్ఘ ఘనాకార పెట్టెకు ఘన పరిమాణం సూత్రం ఏంటంటే L × B × H. L అంటే లెంత్, బ్రెత్, హైట్, పొడవు వెడల్పు ఎత్తు 3. దీనికి ఫార్ములా మనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ పొడవు వెడల్పు ఎత్తులు వరుసగా అయితే దీర్ఘ ఘనకారం పెట్టే యొక్క ఘన పరిమాణం అంటాడు. చూడమ్మా, ఏం లే L × B × H మనకి ఇచ్చేది ఏమన్నా ఇస్తాడు 2p × 4q × 8r. 8r ఇదే ఆన్సర్. అంటే ఇది ఏది ఉంటే అది రాయాలి. ఫస్ట్ చూడమ్మా, 2p + 4q + 8r ప్లస్ ఉంటున్నాడు, మనకి ఎంత ఉండాలా L × B × H కాబట్టి ఇది ఆప్షన్ కాదు, తప్పు. నెక్స్ట్ చూడమ్మా, మైనస్ ప్లస్ ఉంది, ఇది కాదు. ఇక్కడ డివైడెడ్ బై ఉంది, ఇది కాదు. చూడు 2p × 4q × 8r ఇది ఆప్షన్. గుర్తుపెట్టుకో, దీర్ఘ ఘనాకార పెట్టె యొక్క ఘన పరిమాణం అంటే ఏదంటే L × B × H. జస్ట్ L × B × H అదే అడిగినాడు, దాన్ని మొత్తం ఏమన్నా కాబట్టి ఫార్ములా అయిపోయింది. నెక్స్ట్ చూడమ్మా, 24 × x² × yz ప్లస్ x × y² z ప్లస్ x × yz² ను 8 × xyz తో భాగించగా అంటే డివైడ్ చేయగా. చూడమ్మా, డివైడ్ చేస్తే ఎక్కడ రాద్దాము, ఇక్కడ చేస్తామా, ఇక్కడ చేస్తాం. చూడమ్మా, ఇది ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. ఫస్ట్ ఏమి ఇచ్చాడమ్మా 24 × x² yz ప్లస్ x × y² z ప్లస్ x × y × z² ను బై 8 × xyz తో భాగించగా ఆన్సర్ ఎంత అంటున్నాడు. సింపుల్ చూడమ్మా, ఇప్పుడు ఏ దానికి ఆ దానికి భాగించాలి. ఇక్కడ ఫస్ట్ చూడమ్మా, 8 × 1 = 8 × 3 = 24, 8 × 1 = 8 × 3 వచ్చిందా. నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు ఇక్కడ xyz ఉంది, ఇక్కడ xy, ఏ దానికి ఆ దానికి సపరేట్ అవుతాం. x² yz బై xyz ప్లస్ నెక్స్ట్ xy² z బై xyz నెక్స్ట్ xyz² బై xyz ఇదే వచ్చింది. చూడమ్మా, 3 × ఇక్కడ జెడ్కు జెడ్ క్యాన్సల్, వైకి క్యాన్సల్. x² అంటే ఏందమ్మా x × x కదా, ఈడ ఒక x క్యాన్సల్, ఈడ ఒక x క్యాన్సల్, అంటే 3 × x ప్లస్ ఇది చూడమ్మా x కు x క్యాన్సల్, జెడ్కు క్యాన్సల్. y² అంటే y × y, ఈ వైకి ఈ వైకి క్యాన్సల్, ఏముంది y ప్లస్ ఇది చూడమ్మా x కు x క్యాన్సల్, వైకి క్యాన్సల్,
జెడ్ స్క్వేర్ అంటే ఏంది? జెడ్ ఇంటూ జెడ్, ఒక జెడ్కు ఒక జెడ్, ఒక జెడ్. అంటే మనకి ఏమొచ్చింది? 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, అంతే భాగించాలి. 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఆన్సర్ చూడమ్మా, 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ లేదు మనం, అన్ని ఎక్స్లే కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ చూడు, 3 ఇంటూ మైనస్ వచ్చింది, ఇది కాదు. ఇక్కడ అన్ని స్క్వేర్లు వచ్చాయి, ఇది కాదు. చూడమ్మా, 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఫస్ట్ 8 1 జా 8 3 జా 3 పక్కన పెట్టాయి, ఇంక ఈ ప్లస్ ఉంది కాబట్టి ఎల్సిఎం ఏ దానికి దానికి సపరేట్ రాసుకున్నాం. కొడితే మనకు 3 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడమ్మా, 3.61492 ఇంటూ 10 పవర్ డిగ్రీ యొక్క విలువ ఎంత అంటారు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 10 పవర్ డిగ్రీ అంటే 1 అని అర్థం. 10 పవర్ డిగ్రీ అంటే 1 అని అర్థం. ఇప్పుడు మనకి ఇచ్చేది ఇక్కడ 3.61492 ఇంటూ 10 పవర్ డిగ్రీ. 10 పవర్ డిగ్రీ అంటే ఏదమ్మా? 1. దీంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? సేమ్ అదే కదా, 3.6149, అంతే. 1 ఇంటూ ఆప్షన్ చూడు, 3.10 పవర్ డిగ్రీ యొక్క 36 పాయింట్ అని ఏం లేదు, ఇది రాంగ్. 36 పాయింట్ రాంగ్, ఇదా లేదు. ఎంత అంటే ఇంటూ 1 మల్టిప్లికేషన్ అంటే 10 పవర్ డిగ్రీ అంటే ఎంత? 1. 1 ఇంటూ 1 అంటే అదే కదా, ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఏం లేదు. 10 పవర్ డిగ్రీ అంటే 1 అని అర్థం. 10 పవర్ డిగ్రీ అంటే 1 అంటే 1 ఇంటూ ఇది అంటే సేమ్ అదే ఆన్సర్ వస్తుంది, 3.61492. ఇంకొక 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. 5 ప్రాబ్లమ్ చేస్తే 29/2/2024 మార్కెట్ సెక్షన్ కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి నోట్ చేసుకోండి.